హాయ్ హలో వెల్కమ్ టు సనాతన ధర్మం. మంత్రాలు మన మనుషులకి ఎలాంటి ఉపయోగాలు జరుగుతాయి, దానివల్ల ఎలాంటి విపత్తునైనా లేదా వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బందినైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి మంత్రాలకు ఉంటుందా, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రహ్మశ్రీ బెనారస్ బాబు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. స్వామి నమస్తే. స్వామి, మంత్రాలతో మనకు వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు అంటే చాలామంది ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు అని చెప్తూ ఉంటారు. బట్ అంత శక్తి నిజంగా మంత్రాలకు ఉంటుందా? ఇది చాలా మంచి ప్రశ్న. మంత్రానికి శక్తి ఉంటుందా అని అడిగారు. తప్పకుండా ఉంటుందండి. చాలా శక్తివంతమైనటువంటివే మంత్రాలన్నీ కూడా. ఇప్పుడు మీరు డాక్టర్ పుస్తకం చదివారు, లేకపోతే ఇంజనీరింగ్ బుక్ చదివారు. ఇంజనీర్ అయ్యారు కదా లేదా? చదివిన తర్వాతే మీరు ఇంజనీర్ అయ్యారు. దానికి అంత శక్తి ఉందా అంటే అవుతారా? చెప్పండి. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ కావాలని కోరుకున్నారండి. ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివిన తర్వాత కదా మీరు ఇంజనీర్ అని చెప్తున్నారు. అది కూడా తప్పితే అయితే మీకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు కదా, పాస్ అయితేనే కదా. మళ్ళీ దానిలో కూడా ఏవో సెమిస్టర్లని రకరకాలుగా ఉంటున్నాయి కదా. ఇవన్నీ పాస్ అయితే కదా మీరు ఇంజనీర్ అయ్యింది. మళ్ళీ దానిలో కూడా మీరు ఒకవేళ ఎప్పుడన్నా మార్కులు తక్కువ వచ్చినా కూడా మీకు ఇప్పుడు ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళు కూడా మార్కులు తక్కువ ఉంటే మీకు ఇవ్వటం లేదు. మీరు గమనించారో లేదో? మరి మీరు బీటెక్కి ఏం వాల్యూ ఉందండి? ఇప్పుడు దాన్ని మనం ఏం చెప్తామని చెప్పండి. కాబట్టి ఏమిటి అక్కడ బీటెక్ వాల్యూ లేదని కాదు, నీ ప్రయత్న లోపం వల్ల నీకు అక్కడ ఫలితం లభించలేదు. ఎలాగైతే చదువుల్లో నువ్వు చదువుకోకపోతే, నేను డాక్టర్ అని, ఇప్పుడు నేను డాక్టర్ చదవలే కానీ నేను డాక్టర్ అని నా పేరు ముందర రాసుకుని నేను వైద్యం చేస్తానంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అంటే మనకి చదువుకోవాలి, మనం ఒక పాస్ అవ్వాలి. గవర్నమెంట్ వారు డాక్టర్లకు కూడా ఒక నెంబర్ పెడతారు, సీరియల్ నెంబరు. ఆ నెంబర్ నీకు వస్తేనే నువ్వు డాక్టర్ వృత్తిని చెయ్యాలి. అంటే చదివితే కానీ అక్కడ రానప్పుడు నువ్వు డాక్టర్ కానప్పుడు, ఇప్పుడు మంత్రం జపం చేయకుండా, మంత్రానికి శక్తులు లేవండి, మంత్ర సాధన చేయకుండా, మంత్రం యొక్క గొప్పతనం తెలుసుకోకుండా చాలామంది ఇలాంటి ప్రశ్నలు చాలా మంది వేయటానికి వేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నాను, అసలు మంత్రం అంటే ఏమిటి, దాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి మన జీవితంలో అనేటువంటి విషయాన్ని ముందర చదవండి. అప్పుడు మంత్రం తీసుకోండి, తీసుకున్న దాన్ని సాధన చెయ్యండి. సాధన చేస్తే అప్పుడు ఫలితం మనకు లభిస్తుంది. ఒక డిగ్రీ వచ్చినట్టుగా దీని నుంచి కూడా ఏదో ఒక ఫలితం. దాని మీద అయితే ఎంత కాన్సన్ట్రేషన్గా మనం మరి పరీక్షలు వచ్చినప్పుడు రాత్రి అంతా మెలకుగా ఉండి చదివేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పిల్లలు నేను చూస్తుంటే, ఎందుకంటే మా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, మా అబ్బాయి అసలు రాత్రి నిద్రపోలేండి అంటే ఇన్ని రోజులు బయట తిరిగాడు. కాబట్టి బయట ఇప్పుడు ఇన్ని రోజులు చదువును వృధా చేసుకుని ఈ చివరి క్షణాల్లో రాత్రంతా కూర్చొని చదువుకుని ఆ టెన్షన్తో నువ్వు చదివి, ఈ టెన్షన్ అంతా ఏమవుతుందంటేనండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, టెన్షన్ మిమ్మల్ని అప్పుడు ఏమి చెయ్యదు. ఇది మైండ్లోకి వెళ్ళి ఒక చల్లగా ఐస్ క్రీమ్ ఎలా చల్లగా ఉంటుందో ఆ మాదిరిగా వెళ్ళి ఈ టెన్షన్ ఒక చోట జామ్ అయి కూర్చుంటుంది. ఎప్పుడైతే మీకు దాని ఫలితం కనిపించాలో అది నిదానంగా మళ్ళీ కిందకి దిగి అప్పుడు మనల్ని చిన్న విషయానికి ఆత్రత పెరిగిపోతూ ఉంటుంది. తద్వారా బీపీలు షుగర్లు ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు చాలామందికి ఇవి వస్తున్నాయంటే దానివల్లనే కారణం. కాబట్టి మనం ఇక్కడ మంత్ర సాధన, అసలు చక్కని సద్గురువుని, ఆ గురువు కూడా సిద్ధపురుషుడై ఉండాలి, సిద్ధుడై ఉండాలి. అంటే సిద్ధపురుషుడు మీన్స్ ఇక్కడ ఆ మంత్రాన్ని ఏదో ఒక దేవత సిద్ధి కలిగి ఉండాలి. ఆ కలిగిన ఇప్పుడు చాలామంది మరి ఉన్నారు లేదో నాకు తెలియదు, చాలామంది టీవీ ద్వారానే మంత్రాలు చెప్పేస్తున్నారు, స్క్రోలింగ్లో మంత్రాలు వస్తున్నాయి. ఇవి చెయ్యరాదు. వేదం ఎప్పుడు కూడా మంత్రాన్ని బహిర్గతం చేయలేదు, రహస్యం అని చెప్పింది. కాబట్టి ఒక చక్కని గురువు ద్వారా, ఒక సిద్ధి పొందిన వారి ద్వారా మనం మంత్రం తీసుకోవాలి. ఆ గురువు కూడా చాలా నియమాలు పాటిస్తేనే వారికి కూడా సిద్ధి అవుతుందండి. కాబట్టి అలాంటి గురువులను ఆశ్రయించాలి మంత్రం తీసుకునేటప్పుడు. మా దగ్గరికి చాలామంది వస్తారు మంత్రం ఇవ్వండి అని చెప్పి. మేము కూడా అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటాం వాళ్ళని, అసలు ఎందుకు మంత్రం తీసుకున్నాడు, ఇది ఎందుకంటే దాన్ని ఎలా ఇప్పుడు ఆయుధము, ఇప్పుడు మీకు కత్తి ఇచ్చానండి, దాన్ని ఉపయోగించడం ఎలాగో చెప్పలేదు అనుకోండి, ఏం చేస్తారు? కత్తి పట్టుకుని నా దగ్గర కత్తి ఉంది, ఈలోగా నీ శత్రువు నీకేమైనా చేయవచ్చు. కత్తి ఉంటే ఉపయోగం లేదు. కత్తిని ప్రయోగించే విధానం ఎక్కడ ప్రయోగించాలి అనేటువంటి విషయం. అంటే మంత్రం అనేటువంటిది, మంత్ర సాధన అనేటువంటి విషయానికి వస్తే సద్గురువుని ఆశ్రయించి మంత్రాన్ని స్వీకరించాలి.
ఈ స్వీకరించడం మూలకంగా మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి లక్షణాలు, ఆ దేవతకు సంబంధించినటువంటి ఆహారము, ఆ దేవతకు సంబంధించిన వస్త్రధారణ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దానిలో. సమయము ఎలా చెయ్యాలి, ఏ జపమాల పట్టుకుని చెయ్యాలి, ఏ జపమాలతో తొందరగా దైవ దర్శనం కలుగుతుంది, మంత్రసిద్ధి అవుతుంది, ఏ సమయంలో చేస్తే అవుతుంది, ఏ ప్రదేశంలో కూర్చొని జపం చేస్తే తొందరగా మనకి ఎక్కువగా శక్తి లభిస్తుంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మంత్ర సాధన అనేటువంటిది సద్గురువుని ఆశ్రయించి మంత్రం తీసుకోవాలి. అంటే చాలామంది ఇప్పుడు అమావాస్యకనో పౌర్ణానికనో ఈ టైంలో ఇలా మీరు చేసేయండి అని చెప్పి టీవీలో కూర్చొని చెప్పేస్తున్నారు మరి మనకి. సో అలాంటివి చేయటం కూడా అంత ఉపయోగం లేదంటారు. ఇప్పుడు ఏదైనా స్తోత్రాన్ని చదువుకోమని చెప్పడంలో తప్పు లేదు, కానీ మంత్రము అంటే బీజాక్షర సంయుక్తమైనది కానీ దాని ఇప్పుడు నామమంత్రం చెప్పచ్చు టీవీ ముఖత. ఇప్పుడు శివాయ గురవే నమః, ఏంటి శ్రీకృష్ణాయ నమః అనేది ఇప్పుడు మనం కూడా చెప్పవచ్చు. ఇవి నామమంత్రాలు. దీన్ని టీవీ ముఖత చెప్పినా తప్పు లేదు నామమంత్రాన్ని. కానీ బీజాక్షర మంత్రాన్ని ఎప్పుడూ కూడా మనం, అందుకనే చాలామంది సాధన చేసినా కూడా ఈ టీవీ ద్వారా ఈ 10 మందికి సామూహికంగా చెప్పడం ద్వారా వాళ్ళకి మంత్రసిద్ధి కావటల్లా. దానివల్ల ఉపయోగం ఎందుకంటే రహస్యాన్ని బహిర్గతంగా చెప్పడం కదా. అందరికీ కూర్చుని మాల పెడుతున్నా, అది నువ్వు గురుముఖత తీసుకోవట్లేదు, గురువుని ఆశ్రయించట్లేదు. టీవీలో కనిపించింది వెంటనే రాసుకోవటం, ఇక మొదలెడతాం. ఏమిటో చేశాను, ఎవరికో అయ్యింది, ఒకరికి అవుతుంది. వాడు ఏదో పూర్వజన్మలో కొంచెం పుణ్యం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి అవుతుంది. కాబట్టి వాడు నాకు కలిసి వచ్చిందంటే నేను చేశాను, నాకేం కాలే, నాకు ఇప్పుడు వీడు దేవతను నిందిస్తాడు. మీరు చెప్పిన వాళ్ళు, ఈ టీవీ ముఖత చెప్పిన వాళ్ళకి ఇదే పెద్ద ప్రాబ్లం. వీళ్ళు దేవతలను నిందిస్తారు. వీళ్ళు చెప్పిన దానికి అక్కడ భక్తుడుగా జపం చేసేటువంటి వాడికి తెలియక ఈ దేవుడు నాకేం పని చేయలేదు. దేవుళ్ళు ఎందుకు పని చేయరు అండి? చక్కగా పని చేయ. మరి దేవుడు చెప్పిందాన్ని మనం చేస్తున్నామా? ఇంట్లో మాంసాహారం వండద్దు దేవుడు చెప్పాడు, ఇంట్లో శవం ఉంటే భోజనం చెయ్యం. కానీ ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి పలకరిస్తుంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళే మనకి మజ్జిగలు, కూల్ డ్రింకులు అన్నీ ఇస్తున్నారు చనిపోయిన రోజునే. అదేమనంటే ఏదో వాళ్ళకు గౌరవించాలి కదా, వచ్చిన వాళ్ళని గౌరవం, ఏదో వాళ్ళు కూడా బీపీ షుగర్లు ఉంటాయి కదా, ఎక్కువసేపు ఉండరు కదా అని ఇట్లా అయిపోయింది. వాస్తవమే అవుగాక, కానీ నీ తండ్రి ఎందు నీకు మమకారం, చనిపోయినటువంటి గతించిన తల్లిదండ్రులు వాడు ఆ ప్రేమతో రాకుండా నీవు ఇక్కడేం పెడతావు అనేటువంటి దాని గురించి అన్నట్టుగా ఉంటే అది పలకరింపులు కావు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏంటి? ఇక్కడ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. ఒక గురుముఖత తీసుకోవాలి. ముఖ్యంగా అసలు నీకు మంత్రం ఇవ్వచ్చో ఇవ్వకూడదు, అది కూడా నువ్వు దానికి అర్హుడువో కాదు, గురువు పరిశీలన చేస్తాడు. కాబట్టి నీకు ఏ దేవత తొందరగా ప్రసన్నం అవుతుందో, అందరికీ ఒకటే దేవత ప్రసన్నం కాదండి. ఇప్పుడు మీకు అదే దేవుడు ప్రసన్నం కాకపోవడానికి కారణంలో కూడా మీకు దేవుడు ఎవరికి దర్శనం ఇచ్చాడండి? తానీషాకి కల్లో కనిపించి చెప్పాడు, ఇదిగో నీకు డబ్బులు ఇక్కడ పెట్టాను, నా భక్తుని విడిపించుని. అందుకనే కదా అన్ని దెబ్బలు తిన్న రామదాసు కూడా ఎవరబ్బా సొమ్మను కులుగుతున్నావు రామచంద్ర, నీ పెళ్ళానికి ఇది చేయించారు అని అంటే ఆ భక్తి, వీరభక్తి అక్కడ ఇంకా తట్టుకోలేక దేవుణ్ణి ఒక రకంగా, అంతేగాని దేవుణ్ణి వదలలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈ వెంటనే ఇవాళ మంత్రం జపమైపోగానే రేపొద్దున నా ఇంట్లో పైనుంచి లక్ష్మీదేవి డబ్బులు పడేయాలి. ఎలా పడేస్తుందండి దేవత? నువ్వు పుణ్యానికి ఉపయోగిస్తున్నావా? ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా జపం చేసేటువంటి వాళ్ళే, చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా మద్యము మాంసం లేకుండా జీవనం చాలా చోట్ల ఇవే ప్రధానమైనటువంటి ఆహారం కింద మారిపోయింది. దేవతలకు ఇవి ఇష్టం లేదు, ఇంట్లో కూడా మనం ఉండకూడదు ఇవి. మరి దాన్ని మనం పాటించట్లేదు కదా, దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు పాటించట్లే. మరి దేవుడు నాకు ఫలించలేదు అనుకుంటే ఎలాగా? కాబట్టి ఈ నియమాలు ఏమున్నాయి, అసలు ఏ నియమం చేయాలి, ఏ మంత్రం చేయొచ్చు. కొన్నిటికి నామమంత్రాలు, కొన్నిటికి ఎవరైనా చేసుకోవచ్చు, దానికి నియమాలు ఎక్కువ ఉండవు. ఎందుకంటే అది ఎక్కడైనా చేసుకునేటువంటి తత్వం కలిగిన మంత్రం కాబట్టి నామమంత్రాన్ని చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ బీజాక్షర మంత్రాన్ని కొన్ని పద్ధతులు, కొన్ని నియమావళి, కొన్ని ఆహారపు నియమాలు, ఇవన్నీ జీవన నియమాలు, తర్వాత వారు ఎవరితోనూ కూడా మాట్లాడేటప్పుడు కానీ, ఎవరిని చూసినప్పుడు కానీ, ఎవరితోనైనా మనం
ప్రవర్తించే విధానం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మంత్రజపం చేసే సమయంలో. అంటే కంప్లీట్గా మనం దానికి ఒక నియమం ఉన్నది, కేసు అన్ని కేటాయి ఆ నియమంతోనే వారు జపం చేయాలి. ఇలా ఎవరికన్నా ఇచ్చిన వాళ్ళకి మంచి చేంజెస్ కనిపించినాయి అనేటువంటి ఏమన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నాయి సార్ మీరు ఇచ్చిన వాళ్ళు? చాలా తప్పకుండా అండి. నేను ఈ మధ్య ఒక ఛానల్లో సౌందర్య లహరి గురించి చెప్పడం జరిగింది. సౌందర్య లహరి గురించి చెప్పడం జరిగిన తర్వాత ఆ సౌందర్య లహరి విన్నటువంటి ఆ ప్రవచనం విన్నటువంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చి మంత్రం తీసుకోవాలండి అని చెప్పిన మిమ్మల్ని అది విన్న తర్వాత మీరే నా గురువు అనే భావంతో మీరు నాకు మంత్రం ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అంటే అంతలాగా వారికి, అంటే అదే చెప్తున్నాను కదా, ఎవరైతే నియమాలు, ఇప్పుడు నేను నియమంగా ఉంటాను కాబట్టే నా ప్రవచనం వారికి అంతలాగా దగ్గరికి వెళ్ళింది. వారి మంత్రం అంటే అదే అంటున్నా, మంత్రం అంటే గంట సేపు మనం చెప్పినటువంటి విషయం వారి మనసు లోపలికి వెళ్ళటము ముఖ్యంగా. చాలామంది కూడా నేను చాలామందికి కొన్ని వేల మందికి నేను మంత్రం ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సాధనలు చేసుకుని ఉన్నారు. వాళ్ళకి చాలా పనులు ఈజీగా జరిగిపోయినట్లుగా కూడా వాళ్ళు వచ్చి నాకు కలవటం, మళ్ళీ వాళ్ళకి గురువుగా వారి పిల్లలు వాళ్ళందరూ కూడా మంత్రాలు తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది ఆడవాళ్ళు చెప్పిన విషయం, నేను ఒక స్త్రీ జాతకాన్ని పరిశీలన చేసి వైధవ్య యోగం ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది తప్పించుకునే మార్గం నాకు చెప్పండి అని అడిగింది. సరే నేను ఒక మంత్రాన్ని చెప్పాను. చెప్పిన తర్వాత ఆవిడ జపం చేసింది. సడన్గా అంటే అప్పటికి వాళ్ళ ఆయనలో కొంచెం అనారోగ్య స్థితి ఉన్నది, కానీ అది తర్వాత తీవ్రమైంది. అయితే ఆ తీవ్రమయ్యేసరికి ఈ జపం మూలకంగా ఆ వ్యాధి దానంతరికి అది తగ్గిపోయింది. అంటే ఈమె జపం చేస్తే భర్త యొక్క అనారోగ్యం తగ్గిపోయింది. అయితే ఇంక తగ్గిపోయింది కదా అని ఈ మంత్రాన్ని కూడా ఆమె ఆపేసింది, మళ్ళీ మొదలెట్టింది. తర్వాత చేయలేకపోయింది. అంటే చూడండి, యోగం బలంగా ఉన్నది, మనం ఇచ్చిన దాని మీద శ్రద్ధ భక్తి ఎక్కువగా పెట్టకపోవటం మూలకంగా ఇది తగ్గిపోయింది కదని కొంతమంది అట్లా కదా. ఆ మంత్రాన్ని జీవితాంతం చేసుకుంటూ ఉండాలి. మంత్ర సాధన అంటేనే అది, మంత్రం వదలకూడదు. ఇంకా జీవితాంతం అంటే ఒక్కసారి మనం తీసుకుంటే జీవితాంతం చెయ్యాలి మంత్రాన్ని. తర్వాత ఆ మంత్రం చేస్తున్నప్పుడల్లా ఆమెకు అంటే నా దగ్గరికి వచ్చి అడిగేది ఆ హోమము ఆ మంత్రం ఆవిడ చేయలేకపోతుంది, చేసినప్పుడల్లా అతను బాగా అవటం జరిగింది. తర్వాత అలాగా ఒక 5-6 సంవత్సరాల పైన ఆ వ్యక్తి బతకటము. ఇక తర్వాత ఆవిడ చేయలేకపోవటం మూలకంగా తర్వాత వారు కాలం చేశారనుకోండి. తను ఒప్పుకుంది, నేను మంత్రం చేయలేకపోయినా మీరు చెప్పారు, నువ్వు శ్రద్ధగా చెయ్యాలి, చేస్తే మాత్రం నీకు విజయం ఉంటుందమ్మా అన్నారు. నాదే తప్పండి అని ఆమె ఒప్పుకున్నది. అలా కొంతమంది చేస్తూ ఉంటారు మంత్రం తీసుకుని. అంటే అదే చెప్తున్నా కదా, పూర్వజన్మ పాపాన్ని మనం తీసే ప్రక్రియ మంత్రం. మంత్రం ఎందుకు? గత జన్మ చేసుకున్న కర్మ దోషాలని పాప దోషాలని తొలగిస్తూ ఈ జన్మలో అనుభవించేటువంటి చెడు యోగాన్ని కూడా పక్కకు జరిపేదే మంత్రము. ఓకే, అంటే చాలామంది ఈ మంత్రం ద్వారా మనం ఇంత అంటే ఏదో కూర్చుని చదివేస్తాం అయిపోద్ది మనకి ఏదో వచ్చేస్తుంది అనుకున్నాను. అలా కాదు, చాలా ఏదో అష్టోత్తరం చదివాము, ఏదో వ్రతకథ చదివాము అన్నీ కూడా అది కూడా భక్తి భావనగా చదవకపోతే ఆ వ్రతం ఫలించదు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, భక్తి లేనప్పుడు భగవంతుడు మనల్ని ప్రేమించడు. మనలో భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. ఇప్పుడు మనం చాలామంది చూడండి పూజ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు, కానీ కొంతమంది ఇక్కడ శ్రీమాత్రే నమః ఓం లక్ష్మీ నమః ప్రకృతి నమః ఏమండి పొయ్యి కట్టేయండి అంటూ ఉంటారు. మనసు అక్కడ ఉంటుంది, ఇక్కడ అంటే అప్పుడు దేవుడికి ఇక్కడ మంత్రాలు నోటి నుంచే వస్తాయి తప్ప లోపల అంటే ధ్యాస ఎక్కడ ఉండిపోయింది, వాటి మీద ధ్యాస ఏదో చేసేయాలి హడావిడిగా. కాబట్టి ఇలాంటి పూజలు ఎవరు దయచేసి చేయమాకండి. చక్కగా శాంతంగా కూర్చొని ప్రశాంతంగా జపం చేయండి, ప్రశాంతంగా మంత్రం తీసుకుని చేయండి. అంతేకాకుండా నేను ఇతర దేశంలో వాళ్ళు కూడా కొంతమంది నేను మంత్రం ఇచ్చాను. వాళ్ళు ఆ మంత్ర ప్రభావం చేత వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారు. డాక్టర్లు చచ్చిపోతారన్న వాళ్ళు కూడా ఇప్పటికీ బతికే ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళు ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు వాళ్ళు గురుదక్షిణగా వాళ్ళు ఏదో పంపిస్తూ ఉంటారు, మీ వల్లనే మేము బాగున్నాం అనేటువంటి విషయంగా. అట్లాగా ఇంకొకరికి నేను మంత్రం ఇవ్వటం మూలకంగా వారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. చదువు
ఇంకా మధ్యలో ఉండంగానే ఉద్యోగం వచ్చేసేసింది. అది మామూలుగా చాలా చిన్న మంత్రమే, కానీ గవర్నమెంట్ ఉద్యోగానికి పాత్రుడయ్యాడు ఒక అబ్బాయి. నేను చెప్పే ప్రవచనం విని వేరే చోట ఒక సభలో నా అడ్రస్ తీసుకుని, నా నెంబర్ తీసుకుని నా దగ్గరికి వచ్చి నాకు మంత్రం ఇవ్వండి, నా కర్మలు. కాకపోతే భగవంతుడు అతనికి మంచి ఉద్యోగాన్ని ప్రసాదించాడు. కాబట్టి ప్రతి మంత్రము కూడా ఉపయుక్తమే. అది ఏ మంత్రమైనా ఏ దేవతైనా దాన్ని చేసేటువంటి నియమాలు తెలుసుకుని చేస్తే మాత్రం ఆ మంత్ర సాధనలో ముఖ్యంగా మన ఆసనము, మనం కూర్చునేటువంటి ఆసనము, మన జపమాల, మన వస్త్రము, మన ఆచమన పాత్ర, మన బొట్టు, ఇవన్నీ కూడా ఎవరు ముట్టుకోకూడదు. ఇప్పుడు వేరే వాళ్ళు వాడిన చాపను నేను వేసుకుని జపం చేయకూడదు, వేరే వాళ్ళు వాడిన రుద్రాక్షమాల మనం జపం చేయకూడదు, మెళ్ళ వేసిన మాల తీసుకుని జపం చేయకూడదు. కాబట్టి సాధనలో ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఇంట్లో ఏదో జపమాల పెట్టుకుంటారు, కింద పడుతూ ఉంటుంది, పైన పడుతుంది, ఏదో మాల చేశానండి, నేను మాల చేశానండి అంటూ ఉంటారు. దీనివల్ల ఉపయుక్తం లేదు. ఏదైనా దేవతని మనం తీవ్రంగా ప్రార్థన చేసి ఆ దేవతా శక్తిని మనం తెచ్చుకోవాలి అంటే కొన్ని నియమాలు. ఇప్పుడు రోగం తగ్గాలి అనుకున్నప్పుడు చిన్న రోగానికి ఒక ట్యాబ్లెట్, కొంచెం పెద్ద రోగం వచ్చిందనుకోండి ఇంజక్షను, ఇంకా పెద్దదైంది కూడా కత్తితో కొయ్యటం ఉన్నాయి కదా దానిలో కూడా. అలాగే ఈ మంత్రదేవతని మనం ప్రార్థించేటప్పుడు కొన్ని నియమాలని పాటిస్తే కనుక తప్పకుండా దేవతా దర్శనం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎందుకంటే ఇలాంటి విషయాలు మంత్రం ద్వారా ఏదో చాలామందికి ఏదో సింపుల్గా అనుకుంటారు మంత్రం అంటే ఇలా తీసుకుని చదివేస్తే అయిపోద్దని. బట్ దానికి ఉండేటువంటి ప్లేస్ అన్నీ కూడా చాలా విశిష్టంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.